ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే సప్తచత్వారింశత్తమలహరి అధ్యయన కార్యక్రమే ప్రవిశామः. తత్పూర్వం శంకరాచార్యకృత అర్ధనారీశ్వరస్తోత్రే తృతీయశ్లోకాధ్యయనం కరవామహే. ఝణత్కణత్ కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. ఝణత్పణత్ కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. అమ్మవారి నూపురాలు అంటే కాళీ అందెలు ఎలా ఉన్నాయంటే ఝణత్ కొణత్ కంకణ నూపురాయై. అమ్మవారు నడుస్తుంటే ఆ అందెలు పాదాలకు ఉన్న అందెల యొక్క గజ్జెలు అద్భుతంగా ఝణత్ కొణత్ మెరుస్తున్నాయి. ధ్వని కనిపిస్తుంది, ధ్వని వస్తుంది. ఏటికి? కంకణాలు కూడా. అమ్మవారి చేతులకు కంకణాలు ఉన్నాయి, పాదాలకు అందెలు ఉన్నాయి. రెండిటికి సింజిని అంటే గజ్జెలు ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుంది? అమ్మవారు నడుస్తుంటే చేతులకు ఉన్న కంకణాలు ధ్వని వినిపిస్తున్నాయి, గజ్జెల ధ్వని. పాదాలకున్న అందెలు నూపురం అంటారు. ఆ నూపురాల యొక్క గజ్జెలు కూడా ధ్వని వినిపిస్తున్నాయి. అలా చాలా మనోహరమైన ధ్వని వినిపిస్తుంది అమ్మవారు నడుస్తుంటే. కంకణాల గరగరలు, పాదాల ఘణంఘణలు. అలాంటి అమ్మవారు అద్భుతంగా ప్రకాశిస్తున్నారు. ఇంకా పక్కనే స్వామివారు ఎలా ఉన్నారు? పాదాబ్జరాజత్ ఫణినూపురాయ, పాదాబ్జరాజత్ ఫణినూపురాయ. ఇంకా స్వామివారికి కంకణాలు ఉన్నాయి, అవి సర్పాలు. పాదాలకు అందెలున్నాయి, నూపురాలు, అవి కూడా సర్పాలే. చిన్న చిన్న పాములు స్వామివారికి కంకణాలను, పాదాలకు నూపురాల్లాగాను అందెల్లాగాను అలా స్వామివారు కనిపిస్తున్నారు. ఫణి అంటే సర్పం. హేమాంగదాయై భుజగాంగదాయ. అమ్మవారి యొక్క అంగదములు అంటే భుజకీర్తులు అంటారు. ఆ భుజకీర్తులు రెండు కూడా హేమ, బంగారంతో మెరిసిపోతున్నాయి. ఇంకా స్వామివారికి భుజగ అంగదాయ. స్వామివారికి భుజకీర్తులు ఏమిటి? సర్పాలే. కంకణాలు సర్పాలే, అందెలు నూపురాలు సర్పాలే, భుజకీర్తులు సర్పాలే. నాగాభరణుడు కదా ఆయన. నమః శివాయై చ నమః శివాయ. అద్భుతమైన శ్లోకం. ఝణత్ కొణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. ఇప్పుడు 47వ లహరిలో ప్రవేశిస్తున్నాం. అమ్మవారి యొక్క కనుబొమ్మలు, భ్రూకుటి రెండింటిని కూడా కనుబొమ్మల్ని వర్ణిస్తున్నారు స్వామివారు. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగవ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతర కరగృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. అద్భుతమైన సంబోధన. ఉమే, ఓ ఉమాదేవి. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగవ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతర కరగృహీతం రతిపతే ధనుర్మన్యే సవ్యేతర కరగృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. హే ఉమే, ఓ ఉమాదేవి, ఓ జగన్మాత. భువన భయభంగవ్యసనిని లోకాలకు కలిగే భయాన్ని, ప్రమాదాన్ని పోగొట్టడంలో, అభయప్రదానం చేయడంలో అధికమైన ఆసక్తి కలిగిన జగన్మాత.
త్వదీయే నీ యొక్క కించిత్ భుగ్నే కొంచెము వంగి ఉన్నట్టి, ఇలా వచ్చి కింద కొంచెం ఇక్కడ వంగి ఉంటుంది. భ్రువవు కనుబొమలు వాటిని మధుకర రుచిభ్యాం తుమ్మిదల యొక్క శోభ వంటి శోభ కలిగినవి. అలాంటి కనుబొమలతో కనుబొమలు ఉన్నటువంటి నేత్రాభ్యాం ఆ కన్నులతో ధృతగుణం స్వీకరించబడిన అల్లెత్రాడు గలదై, అంటే కోర్చబడిన వింటి నారి కలిగినటువంటి రతిపతే రతిదేవికి భర్త అయినటువంటి మన్మథుని యొక్క సవ్యేతరకర గృహీతం. సవ్య అంటే ఎడమ, సవ్యేతర అంటే కుడి చేత్తో వెళ్ళి పట్టుకుంటాడు కదా, అలా సవ్యేతర వింటిని ఎడం చేత్తో పట్టుకుంటారు, కుడి చేత్తో నారిని లాగి బాణప్రయోగం కుడి చేత్తో చేస్తారు. అంతే ఇక్కడ ప్రకోష్ఠే, అప్పుడు ఆ మణికట్టును ముష్టౌచ పిడికిలియు అద్భుతంగా కనిపిస్తున్నాయి. స్థగయతి సతి, అలా దాన్ని ఆవరిస్తూ ఉన్నటువంటిది ఏమిటిది? నిగూఢాంతరం, తెలియరాని కనిపించగా ఉన్నటువంటి దండము, ధనుర్దండం, అలాగే దానికి కట్టిన నారి, వింటి నడిమి భాగం కలిగినటువంటి ధనుహు విల్లునుగా మన్యే తలుస్తున్నాను, భావిస్తున్నాను. అంటే అమ్మవారి యొక్క కనుబొమలు ధనురాకారంలో ఉన్నాయి, వాటి మధ్య బాణం కూర్చున్నట్టుగా కనిపిస్తోంది, కనిపించడం లేదు. అంత అద్భుతంగా వర్ణించారు. మన్మథుడు తన బాణాన్ని సిద్ధం చేసి అలా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడా అన్నట్టుంది. అమ్మవారి యొక్క కనుబొమలు ధను రూపంలో ఉన్నాయి. ఓ జగన్మాత, జగత్తులకు భయాన్ని పోగొట్టేటటువంటి ఓ జగన్మాత, నీ యొక్క భ్రూ భంగిమ, కనుబొమల తీరు ఎలా ఉందంటే 9 వరుసలా ఉంది, నల్లగా. అల్లెత్రాటితో కూడి ముడిపడిన నీ కనుబొమల జంట రతీదేవి యొక్క భర్త అయినటువంటి మన్మథుడు ఎడం చేత్తో బాణాన్ని పట్టుకుని, ధనుసును పట్టుకుని మా కుడి చేత్తో మణికట్టు పిడికిలి కనిపిస్తుండగా, మధ్య ఉన్నటువంటి వింటి నడివి భాగం, అది కోదండం, అది కనిపించటం లేదు. అలా ఆ మధ్యలో భాగం కనిపించట్ల అదృశ్యంగా ఉంది. ఇటు ధనుస్సు, ఈ రెండు కూడా ఇలా ఉంటుంది ధనుస్సు. ఆ ధనుస్సు ధనురాకారంలో కనుబొమ ఉన్నాయి, మధ్యలో శూన్యం ఉంది. ఈ శూన్యంలో మధ్య భాగం కనిపించట్ల. ఎందుకు కనిపించట్లేదు? అతని చెయ్యి ఉంది అక్కడ. మన్మథుడికి శరీరం లేదు. పరమేశ్వరుడు అతని శరీరాన్ని దగ్ధం చేసేసాడు తనపై బాణప్రయోగం చేస్తుంటే. అంచేత అతని చెయ్యి అదృశ్యంగా ఉంది, కనిపించడం లేదు. అలా ఆ కోదండం అలా కనిపిస్తోంది, కోదండంలా కనిపిస్తోంది. కనుబొమలను వింటి రూపంగా నిరూపించడం వల్ల ఇది విశేషమైనటువంటి అలంకారం, రూపక అలంకారం అంటారు దీన్ని. అద్భుతంగా చెప్పారు. అమ్మవారి యొక్క కనుబొమలను ధనురాకారంలో వర్ణించారు. ఆ మధ్య భాగం కనిపించటం లేదు, ఎలాగూ ఈ కనిపించదు మధ్య భాగం. కానీ ఆ మధ్య భాగం ఎందుకు కనిపించట్లేదు అంటే, శరీరం లేకపోతే ఏం కనిపిస్తుంది? కనిపించదు. మన్మథుడి యొక్క హస్తం బాణం మధ్యలో పట్టుకుంది, కుడి చేత్తో ధనుసును పట్టుకున్నాడు, ఎడం చేత్తో బాణప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ రెండు చేతులు ఇక్కడ ధనుసు మీద చెయ్యి ఉండటం వల్ల ఆ మధ్య భాగం అదృశ్యంగా ఉంది. అలా ఉంది నీ యొక్క కనుబొమ్మల తీరు అని అద్భుతంగా వర్ణించారు. విశేషమైన భావన. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.